మనం అయితే ఇప్పుడు లింగయ్య హోటల్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ ఫుల్ టిఫిన్ అయితే ఫుల్ ఫేమస్ చూస్తారు కదా. అయితే మనము మైదీపట్నం మాసిఫ్నగర్ నుంచి వస్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది. నాంపల్లి నుంచి పురాణపల్లి నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దేవయ్య లింగయ్య హోటల్. హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు లింగయ్య హోటల్ దగ్గరికి వచ్చేసినాం. తెలుసు కదా మన ధూల్పేట్ గణేష్లు ఎంత ఫేమస్ ఇక్కడ మన ధూల్పేట్లో మంగాలట్ల. అట్లనే మన లింగయ్య హోటల్ కూడా చాలా ఫేమస్, లింగయ్య టిఫిన్ సెంటర్. మనమైతే ఈరోజు మీకోసం అయితే లింగయ్య టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. లింగయ్య టిఫిన్ సెంటర్లో అయితే చూస్తారు కదా, పబ్లిక్ అయితే నిండిపోయారు. దీని గురించి రాహుల్ సిప్లిగంజ్ కూడా చెప్పిండు, లింగయ్య హోటల్లో టిఫిన్ చేస్తేనే నా డే గడుస్తుంది అని చెప్పి. సో త్రిబుల్ ఆర్ పెద్ద సింగర్ మనకు రాహుల్ సిప్లిగంజ్ అయితే తెలుసు కదా, రోజు ఇక్కడనే తింటాడు. రోజు ఇక్కడ తిన్న తర్వాతనే ఎక్కడికైనా బయలుదేరుతాడు. ఆ విధంగా అయితే మనకు లింగయ్య హోటల్ ఇక్కడ కనిపిస్తుంది. మనం లింగయ్య హోటల్లోకి అయితే లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం ఎట్లా సర్వ్ చేస్తారు ఏంది అని. లింగయ్య హోటల్ యొక్క మనం పబ్లిక్ అయితే ఫుల్ తింటారు. మనం ఎప్పుడు ఫుడ్ రైస్ బిర్యానీ కాకుండా ఈరోజు స్పెషల్గా అయితే మనం లింగయ్య హోటల్ దగ్గరికి అయితే వచ్చినాం. లింగయ్య హోటల్ దగ్గరికి అయితే వెళ్దాం కదండి, చూపిస్తున్నాం. రాహుల్ సిప్లిగంజే మీరు షేర్ చేసింది క్యానా ధూల్పేట్ మీ హోటలే కదా, మీద తీస్తున్నా. లింగయ్య హోటల్ అంటే ఫేమస్ కదా, ఇడ్లీ వడ దాని. అవును వచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ కూడా మీ గురించి చెప్పింది. రాహుల్ సిప్లిగంజ్ మంగళాట్లు ఉంటాడుగా, ఇప్పుడు సింగర్ త్రిబుల్ ఆర్ ద్వారా ఫుల్ ఫేమస్ అయిందిగా, ఆయన కూడా దీని గురించి చెప్పింది. పొద్దుగాల లేవగానే నాకు లింగయ్య ఇడ్లీ తింటేనే మస్తు మజా వస్తుంది అని. इडली एक नहीं 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 का बड़ा కూడా అన్న ఇడ్లీ ప్లేట్ కిतना అన్న? ప్లేట్ ఎంత ఇడ్లీ? ఇడ్లీ ప్లేట్ ఎంత? వడ ఏదైనా 35. అంటే మొత్తం ఫుల్ గిరాక్ అయితే చూస్తురుగా. కాకా నీ పేరు కాక? మీ పేరు కాక? ఆప్కా నామ్ స్వామి. స్వామి కాక అయితే సర్వ్ చేస్తుండు ఫుల్ లింగయ్య హోటల్. ఇడ్లీలు వడలు అన్నీ ఫుల్ పబ్లిక్ అయితే వచ్చారు. మూడు ప్లేట్లు बड़ा हमारा लेके जाओ, इनका सिस्टम बना के देंगे तुम्हारा। वैसे भी काम करो। వడలు వేడి వేడి వడలు వచ్చినాయి లింగయ్య హోటల్.
చూశారు కదా, ఫుల్ గిరాకీ అయితే వస్తుంది. చూస్తారు కదా, పార్సల్ సెక్షన్లో కూడా ఫుల్ కడుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా అయితే ఈ చట్నీ అయితే చాలా ఫేమస్ అని అయితే మనకు అందరు చెప్తున్నారు. మెయిన్ చట్నీ టేస్ట్ కోసం చాలామంది అయితే తినడానికి వస్తారంట. ఇక్కడ పార్సల్ సెక్షన్లో అయితే పార్సల్ కడుతూనే ఉన్నారు. చట్నీలు వస్తూనే ఉన్నాయి, ఇడ్లీలు వస్తూనే ఉన్నాయి, వడలు వస్తూనే ఉన్నాయి. ఇగో చట్నీ వేస్తూనే ఉండు, చట్నీలు తింటూనే ఉన్నారు. బాబా ఎంతమంది ఇగో ఇక్కడ పార్సల్ అయితే, ఇది పార్సల్ కట్టేటప్పుడు ఒక వెరైటీగా కడుతున్నారు. మీరు చూడండి బాగా గమనిస్తే, ఇక్కడ ఒకటి చిన్న కవర్ ఉంటుంది, అందులో చిన్న అవధిగోని దాంట్లో చట్నీ వేసి ఆ కవర్లో పెట్టేసి, అది కవర్ మీద అది ఇట్లా కవర్ చుట్టి దానిపైన అయితే ఇడ్లీలు, దోశలు అవన్నీ పెట్టేసి అయితే ఇస్తున్నారు. మళ్ళీ సపరేట్గా వేరే చట్నీ కూడా, అవన్నీ వైట్ చట్నీ కూడా ఇస్తున్నారు. ఇదైతే చాలా ఫేమస్ అనేసి ఇక్కడైతే అందరూ అంటున్నారు. సో పార్సల్ తీసుకెళ్తున్నారు. ఈ పార్సల్స్ అయితే ఎక్కడెక్కడికో వెళ్తాయంట. ఇంకా మీకు ఇందాకనే మీ అందరికీ తెలిసి ఇక్కడ రావుల సుప్లిగంజ్ కూడా తిన్నాడని, చాలా పెద్ద సింగర్, ఇక్కడ డైలీ తింటాడు. ఆయన కూడా పార్సల్ తెప్పించుకుంటాడంట. లింగయ్య హోటల్లో ఏదైనా 35 రూపాయలే. మనకైతే ఇందాక స్వామి అన్న చెప్పింది కదా, ఆ స్వామి అన్న వాళ్ళేమో అక్కడ తినే వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు. వీళ్ళేమో పార్సల్స్కి ఎక్కువ మంది ఉన్నారు. అక్కడనేమో అన్నేమో డబ్బులు తీసుకొని ఇస్తుండ్రు. ఇదిగోండి చట్నీకి అయితే దాసోహం అయిపోతారు. చట్నీ బాగుంటుంది అనేసి అంటున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న కటోర లాంటిది తీసుకొని దాంట్లో చట్నీ వేసి, ఆ కవర్ ఉంటుంది కదా, దానికి కవర్ ఇట్లా చుట్టి దాంట్లో పెట్టి పార్సల్స్ అయితే కడుతుంది. ఇక నేను క్లియర్గా చూపిస్తా. అది టక్కా వేస్తూనే కటోరలో దాంట్లో చట్నీ, అదైతే పార్సల్ కడుతూనే ఉర్రు. ఆ పార్సల్స్ అయితే పోతూనే ఉన్నాయి, వస్తూనే ఊరు తీసుకొని పోతూనే ఉన్నారు. ఎంతమంది వస్తున్నారంటే అబ్బా రోడ్డు మొత్తం ఎక్కడ చూసినా కూడా జామ్ అయితే అయిపోతుంది. పొద్దుగాలనే 5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది అంట మనకు లింగయ్య గారి హోటల్. ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల కింద పెట్టిరంట. అప్పటి నుంచి అయితే ఇక్కడనైతే టిఫిన్ చాలా ఫేమస్ అయిపోయింది. లింగయ్య హోటల్ అంటే దూల్పేట్కి చాలా ఫేమస్. దూల్పేటే కాదు, మొత్తం మూడు సిటీ, పురాణాపూల్ అందరూ అయితే ఇక్కడికి వచ్చి అయితే తింటారు. ఇక్కడ నుంచేమో ఆసిఫ్ నగర్, మైదీపట్నం ఈ చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది వస్తారు. మాసప్ ట్యాంక్, విజయనగర్ కాలనీ, నాంపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే పక్కా ఇక్కడికి వచ్చేదో తీసుకొని వెళ్తారు. వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది అయితే బయట నుంచి కూడా వచ్చి వెళ్తారు. చూస్తుగా ఎంత ఫాస్ట్గా పడుతుందో పార్సల్స్ అయితే కాక. ఇక్కడనేమో స్వామి దాకానేమో ధనాదన్ ఇడ్లీలు పెట్టిస్తూ ఉండు, ధనాదన్ తింటూనే అందరూ చట్నీ రప్పా వేడిగా వేస్తారు. గరం చట్నీ వేసుకొని తింటున్నారు. అందరూ నాకి అని చెప్పేసి లైన్ అయితే క్యూ అయితే కడుతూనే ఉన్నారు. ఎంతమంది వస్తున్నారంటే చూస్తున్నారు కదా, మస్తు అయితే పబ్లిక్ అయితే వస్తున్నారు. ఇక్కడ అయితే చాలా ఫేమస్ అని మన అందరికీ తెలుసు. మేము కూడా చాలా కష్టపడి అయితే ఇక్కడ వరకు చేరుకొని మీకోసం అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇంకా ఇడ్లీలు, వడలు, దోశలు చాలా ఫేమస్. కాకపోతే ఇడ్లీ వడకైతే అసలు అందరు లైన్ కడతారు. దోశ చాలా తక్కువ, కానీ ఇడ్లీ అయితే చాలామంది ఇడ్లీ వడ, లింగయ్య ఇడ్లీ అంటే మామూలుగా ఉండదు. అంత పెద్దగా ఉంది. ఆ ప్లేట్ ఉంది కదా, ప్లేట్ నిండా ఇడ్లీ ఉంది అనమాట. ఆ చట్నీ వేస్తే అబ్బా నూరు ఊరిపోతుంది. అట్లా మంచిగా వేసుకొని మంచి వడలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. వడల కంటే ఇడ్లీలు ఎక్కువ ఫేమస్ కూడా, కానీ వడలు కూడా మస్తు తింటారు అందరూ. వడ ఇడ్లీ కాంబినేషన్లో మామూలుగా ఉండదు. చట్నీ వేసుకొని లింగయ్య వడ తింటే అంటే మామూలుగా ఉండదండి అన్నట్టుగా, అసలు మామూలుగా లేదు. విధంగా చాలా ఫేమస్. इडली दे दो, बाद में बढ़ा देंगे. बड़ा अलग है, इडली दे दो. नहीं इडली दे दो, बड़ा का अलग है. इडली दे दो. अभी टोकन नहीं दिया ना आपको. दो प्लेट वड़ा लेने के बाद
ఇక తిన్న తర్వాతనైతే ఇక డస్ట్బిన్లు రెడీ చేసి లోపల కూడా సెక్షన్ ఉంటుంది. ఇట్లా ఈ రూమ్ ఉంటుంది. ఈ రూమ్లోనైతే అందరు కూర్చొని తింటారు. కూర్చోవడం అంటే నించొని తింటారు. టేబుల్స్ అయితే లేదు, ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తారని చెప్పి. ఇక ఇక్కడనైతే మనకు పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు కదా, వస్తున్నారు, వేసుకొని పోతున్నారు. మనం దాదాపు గంట నుంచి చూస్తున్నాము. ప్లేట్లు అయిపోతున్నాయి, అన్ని వడలు అయిపోతున్నాయి, ఇడ్లీలు అయిపోతున్నాయి. మొత్తం ఇడ్లీలు అయితే మొత్తానికి అయిపోయినాయి. మళ్ళీ ఇడ్లీలు పెట్టడానికి అయితే పోవడం జరిగింది. వడలు అయితే రప 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 వేస్తూనే ఉన్నారు. అయినా కూడా వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఇక తినేటోళ్ళు తింటారు, పోయేటోళ్ళు పోతురు, పోయేటోళ్ళు వస్తారు. ఇక్కడనైతే మనకు పబ్లిక్ చూస్తారు కదా. ఇంకా చట్నీ, మెయిన్ చట్నీకి అయితే హైలైట్ అవ్వ చట్నీ 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 అని చెప్పి చట్నీ అయితే మస్తు వేయించుకుంటున్నారు. సో మీరైతే ఇక్కడ సైడ్ అంటే ఇది మన ధూళిపేట ఉంది కదా, ధూళిపేట మంగళాట్ ఆ రోడ్లోకి వస్తే మాత్రం లింగయ్య హోటల్ అంటే ఎవ్వరైనా చెప్తారు. ఈ సైడ్ వచ్చిరంటే మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మనం కూడా ఇడ్లీ తీసుకున్నాం, ఇడ్లీ అండ్ వడ తీసుకున్నాము, టేస్ట్ చేసినాము. ఇక్కడనైతే చాలా బాగుంది. ఇక్కడ రైట్ సైడ్లోనేమో తినడానికి సెక్షన్ ఉంటుంది, లోపల నిలబడి. ఇక డస్ట్బిన్లు కూడా ఉంటాయి. మంచిగా తినవన్నీ డస్ట్బిన్లు ఏంటంటే డస్ట్బిన్లో మాత్రం చెత్త వాళ్ళు వచ్చి టపాటపా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. కాకపోతే ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా జామ్ అవుతుంది ఇక్కడ తినడానికి వచ్చిన వాళ్ళు వల్ల. మొత్తం ఇక్కడ చూడండి బైక్స్, కార్స్ పొద్దున వెళ్ళిపోతాయి. పోలీసు వాళ్ళు కూడా మామూలు వసూలు చేయడానికి వస్తారు. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అన్నట్టు నామంగానే మామూలు తీసుకొని పోయారు. వాళ్ళు కూడా టిఫిన్లు గిఫిన్లు అన్నీ తీసుకుంటారు. లైక్ చేయండి.